హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా వీడియోని ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి చూడండి, అలా అయితేనే స్టోరీ బాగా అర్థమవుతుంది. అలాగే ఆల్రెడీ ఫినిష్ చేసిన స్టోరీ, కంప్లీటెడ్ స్టోరీస్ ఉంటాయి ప్లేలిస్ట్లో, ఒకసారి అవి కూడా ట్రై చేయండి. అండ్ నేను చెప్పిన స్టోరీస్ నచ్చేటట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా స్టోరీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టోరీ కంటిన్యూషన్ స్టార్ట్ చేద్దాము. రిషి తన క్యాబిన్లో కూర్చుని తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఐఎమ్ మిస్సింగ్ యూ అనుకుంటూ సాడ్గా పెట్టుకుంటాడు ఫేసు. ఈలోపు ఏంజెల్ వస్తుంది, రిషి అంటూ. అప్పుడు తేరుకుంటాడు. నువ్వు ఇక్కడ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా ఇప్పుడు పేషెంట్స్ టైం, నేను వాళ్ళని చూడాలి అంటాడు. ఆహా అవునా, మరైతే ఎక్కడ నీ పేషెంట్స్? నాకు తెలుసు నీ అపాయింట్మెంట్ టైం అయిపోయిందని, ఇది నీ ప్రైవేట్ టైం, అందుకే కొద్దిసేపు నీతో గడుపుతామని వచ్చా అంటూ తను మాట్లాడుతూ ఉంటుంది. కానీ రిషి మాత్రం తను థాట్స్లో అలా ఉండిపోతాడనమాట, తన ఆలోచనలో. రిషి అంటూ ఏంజెల్ కొంచెం దగ్గరికి వెళ్తుంది. రిషికి కిస్ పెడదాం అన్నట్టుగా. ఈలోపు రిషి క్యాబిన్లోకి ఒక నర్స్ వస్తారు. డాక్టర్ రిషి అంటుంది. వెంటనే రిషి ఆవిడని చూసి స్మైల్ ఇచ్చి, హౌ ఆర్ యూ ఆంటీ, ఎలా ఉన్నారు? మీరు కొన్ని నెలలుగా రాకపోవడంతో మిమ్మల్ని చాలా మిస్ అయ్యా అనేసి రిషి అంటాడు. ఆవిడ కూడా రిషికి స్మైల్ ఇచ్చి, నేను కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యా. సరే, ఇంతకీ నా బంగారం ఎలా ఉంది అని అడుగుతుంది ఆవిడ నర్సు. అప్పుడు ఏంజెల్, బంగారం ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు? వసు, రిషి వైఫ్. ఓ ఆంటీ, స్టాప్, తను ఇప్పుడు రిషి వైఫ్ కాదు, రిషికి ఎక్స్ వైఫ్. వాట్ ఏమన్నావు? రిషి, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? నువ్వు వసుధారకి డివోర్స్ ఇచ్చావా? తనెంత మంచిది, నిన్నెంతలా లవ్ చేసేది అంటూ ఆ నర్సు సీరియస్ అయిపోతుంది రిషి మీద. అంటే ఎందుకు అలా సీరియస్ అవుతున్నారు? ఇందులో రిషి తప్పేముంది? తన లైఫ్లో చేసిన తప్పేంటో అర్థం చేసుకున్నాడు, దాన్ని తిరిగి కరెక్ట్ చేసుకున్నారు. ఎనీవే, ఇప్పుడు మీ బంగారానికి రిషికి ఎలాంటి సంబంధం లేదు, త్వరలోనే మా ఇద్దరు పెళ్ళి అని ఏంజెల్ చెప్తుంది. ఏంటి రిషి ఇది? ఎస్ ఆంటీ, ఇట్స్ ఓవర్. ఆ నర్స్ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. అసలు రిషి ఇలా ఎలా చేయగలిగాడు? నాకు గుర్తున్నంత వరకు తనే ఫస్ట్ వసుధారాన్ని లవ్ చేశాడు, తనే ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. రిషి ప్రపోజ్ చేసిన రోజు వసు కళ్ళలో ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నా బంగారానికి డివోర్స్ ఇచ్చేసాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. ఎక్కడికి వెళ్ళిపోయావు వసు బంగారం, ఎన్ని బాధలు పడుతుందో ఏంటో అనుకుని ఆవిడ సాడ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీను, మను వాళ్ళ ఇంటి ముందు అను నడుము మీద చేతులు పట్టుకుని కిందకు చూస్తూ ఉంటుంది. మను ముగ్గు వేస్తూ ఉంటాడు. మొహం, నా వల్ల కాదు. అయినా మనం 10 ఇయర్స్గా ఈ పొంగల్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు, కానీ సడన్గా ఏమైంది, ఇదంతా ఎందుకు స్టార్ట్ చేసావు మళ్ళీ అంటూ సీరియస్ అవుతాడు. ఇడియట్, ఇదంతా వసుధార కోసమే చేస్తున్నా. తనకి మన ఆచార సంప్రదాయాలన్నీ తెలుసుకోవాలి కదా. ఫ్యూచర్లో ఈ ఇంటికి రాబోయే అమ్మాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసామనుకో, తనకి కూడా కొంచెం కేరళ కల్చర్ గురించి తెలుస్తుంది. గ్రేట్, అయితే నువ్వే వెయ్యి, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తా అని మను లేస్తాడు. లోపు అంజు వచ్చి, హాయ్ ఆంటీ, హాయ్ ఇడియట్ అంటుంది. ఏంటి, హీరో నుంచి ఈడియట్ పోస్ట్ ఇచ్చావా? అయినా నేనేం ఈడియట్ కాదు, మీ హస్బెండే ఈడియట్ అంటాడు. ఈలోపు గౌతమ్ విని, ఏ మను అంటాడు. మను వెంటనే చెవి పట్టుకుని, సారీ బ్రో, యార్ ప్లీజ్ హెల్ప్ మీ. నాకు అసలు ఈ ముగ్గు ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. ఆడవాళ్ళు చేసేది మనం ఎలా చేయగలం చెప్పు? ఈ ముగ్గేదో వాళ్ళనే పెట్టమని, మనం ఇద్దరం లంచ్ ప్రిపేర్ చేద్దామంటాడు మను. గౌతమ్ ఓకే అని చెప్తాడు. అప్పుడు మను చుట్టూ చూసి, అవును ఇంతకీ పింకీ ఏది అని అడుగుతాడు. పింకీయా అని అంజు ఫుల్ నవ్వి, డైరెక్ట్గానే అడగొచ్చు కదా వసు ఎక్కడా అని. నేను అలా అనలేదు అని మను అంటాడు. ఓకే చిల్ బ్రో, అదిగో మా సిస్టర్ వస్తుంది అనేసి గౌతమ్ చూపిస్తాడు. అప్పుడే వసు సారీలో పింకీని ఎత్తుకుని వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంది. అను చూసి వెంటనే వసు దగ్గరికి వెళ్ళిపోయి, ఈ సారీలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో వసు అంటుంది. థ్యాంక్స్ అన్నట్టు స్మైల్ ఇస్తుంది వసు. మను కూడా తనలో తానే గాజియస్ అని కొనుక్కుంటాడు వసుని చూసి. మను అలా వసుని చూస్తూ ఉండిపోతే గౌతమ్ గొంతు సవరించుకుని, నీకు హెల్ప్ ఏదో కావాలన్నా వద్దా అని అడుగుతాడు. వెంటనే మను తేరుకుని, హా బ్రో అంటాడు. వసు కూడా మను దగ్గరికి వచ్చి, ఏం హెల్ప్, నేనేమైనా హెల్ప్ చేయనా అని వసు అడుగుతుంది. థ్యాంక్ గాడ్ వసు, ప్లీజ్ ఈ ముగ్గు పెట్టవా, నాకు సరిగ్గా రాలేదు, మిగతాది నువ్వు కంప్లీట్ చేసే అంటాడు. వసు కిందకి చూస్తుంది, ఏ ముగ్గు పెట్టాడా అని. ఏముండదు, ఓన్లీ ప్లెయిన్ సర్కిల్ ఒకటి గీస్తాడంతే. చూసి నవ్వుకుంటుంది. కంప్లీట్ చేయడం అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేసా, సారీ, ముగ్గు మొత్తం నువ్వే పెట్టాలి అంటాడు.
డోంట్ వరీ మను, నేను పెడతానుగా అని వసు సైక్ చేస్తుంది. సో ఒక్కది బయటన ముగ్గు పెడుతూ ఉంటుంది. అందరూ కిచెన్లోకి వెళ్ళిపోతారు. వసు స్టార్ట్ చేసి సగం పెట్టాక అంజు కూడా వస్తుంది వసుకి హెల్ప్ చేయడానికి. ముగ్గు ఫినిష్ చేసి వసు లోపలికి వచ్చి నేను పెట్టేశాను, వచ్చి చెక్ చేయండి ఎలా ఉందో అంటుంది. అందరూ బయటకు వెళ్ళి చూస్తారు. తను వేసిన రంగోలు చూసి ఫుల్ షాక్ అవుతారు. వసు, నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా బాగా పెట్టావు, ఓఎంజీ యు ఆర్ గ్రేట్ అంటూ ఎగ్జైట్ అవుతూ వసుని హగ్ చేసుకుంటాడు మను. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మను రియలైజ్ అయ్యి నార్మల్గా నిల్చున్నాక నా వర్క్ అయిపోయింది, ఏది మరి లంచ్ అనేసి వసు సైగలతో అడుగుతుంది. హా ఇడియట్, లంచ్ ఎక్కడ, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ అంజు కూడా అంటుంది. మను వాళ్ళ టాస్క్ ఇంకా పూర్తవదు, కిచెన్లో ఇంకా అలాగే ఉంటుంది కుకింగ్ చేయడం. సో రా బ్రో ఫినిష్ చేసేద్దాం అంటూ మను గౌతమ్ని పిలుస్తాడు. ఐ కాంట్ బ్రో, నాకు చాలా టైర్డ్గా ఉంది అని గౌతమ్ అంటాడు. నో, నువ్వు రావాల్సిందే అనేసి మను లాక్కుని తీసుకెళ్ళిపోతాడు కిచెన్లోకి. మ్యాక్సిమం కుకింగ్ అంతా మనునే చేస్తాడు. సౌత్ ఇండియన్ స్టైల్ కదా, మొత్తం ఆంధ్ర స్టైలు అలాగే వాళ్ళ కేరళ ఐటమ్స్ కూడా తనే చేస్తాడు. ఒక బెస్ట్ కుక్ అనమాట. మనుకి బాగా తెలుసు కుక్ చేయడము. సో గౌతమ్ చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లేడీస్ని కూర్చోబెట్టి వాళ్ళే సర్వ్ చేస్తారు. వావ్ మను, యు ఆర్ ఏ గ్రేట్ కుక్. వసు, నువ్వు చాలా లక్కీ, మ్యారేజ్ అయిన తర్వాత మను నీకు బాగా హెల్ప్ చేస్తాడు అంటూ అంజు అంటుంది. హలో వైఫీ, అసలు పెళ్ళయ్యాక నువ్వు ఎప్పుడైనా ఏమైనా వండేవా? ఏదో నా చెల్లెలు ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, ఇప్పుడు వసుకి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే అప్పుడేంటి మన పరిస్థితి? ఐ విల్ మిస్ యూ సిస్ అని సాడ్గా పెడతాడు గౌతమ్ ఎక్స్ప్రెషన్స్. ఐ టు మిస్ యూ ఆల్ అని వసు పెడుతుంది సైగలు. నెక్స్ట్ ఏంజల్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రిషి ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉంటాడు. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పొచ్చు కదా ఏంజల్. ఏంజల్ ఏం మాట్లాడదు, అలా డ్రైవ్ చేస్తూనే అవును నువ్వు అసలు చెప్పనే లేదు, ఈ సారీ నాకు ఎలా ఉంది అని అడుగుతుంది. చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతుంది. హా గుడ్, ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికి వెళ్తున్నామో? ఏం లేదు రిషి, ఈరోజు ఓనం, ఐ మీన్ కేరళ వాళ్ళ ఫెస్టివల్. సో మిసెస్ అబీర్ మనల్ని ఇన్వైట్ చేశారు, అక్కడికే వెళ్తున్నామని ఏంజల్ అంటుంది. నాకు ఇలాంటివి ఏం ఇంట్రెస్ట్ లేదు ఏంజల్ అని రిషి అంటాడు. నో రిషి, ప్లీజ్ ప్లీజ్ కమ్నా, వాళ్ళు ఫీల్ అవుతారు, ఇన్వైట్ చేశారు కదా వెళ్ళకపోతే బాగోదు అని ఏంజల్ అంటుంది. ఓకే అనేసి వెళ్ళాక అక్కడ లంచ్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కూర్చుంటారు, రిషి అండ్ మిస్టర్ అబీర్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మిస్టర్ అబీర్ వాళ్ళ డాటర్ని పరిచయం చేస్తాడు రిషికి. రిషి హాయ్ అని చెప్పి ఆ పాపని దగ్గరికి తీసుకుని హౌ ఆర్ యూ అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడదు, జస్ట్ స్మైల్ ఇస్తుంది అంతే. రిషి, తనకి నువ్వు చెప్పేది ఏం వినిపించదు, తను డెఫ్ అండ్ డమ్ అని అబీర్ అంటాడు. అది విని ఒక్కసారిగా రిషికి కరెంట్ షాక్ తగులుద్ది. కానీ నా ప్రిన్సెస్ చాలా టాలెంటెడ్ తెలుసా, మా ఇంటి ముందున్న రంగోలీ కూడా తనే పెట్టింది తెలుసా, ఒక్కదే పెట్టింది అని కొంచెం ఎగ్జైటెడ్గా చెప్తాడు. రిషి స్మైల్ ఇచ్చి వావ్ ఇట్స్ ఎక్సలెంట్ అనేసి ఆ బేబీ ఆ పాప బుగ్గలు గిల్తాడు. రిషి ఆ పాపతో సైగలు చేస్తూ కన్వర్జేషన్ చేస్తాడు కదా, సో తనకి అలవాటు కదా వసుతో సైగలు చేస్తూ కన్వర్జేషన్ చేయడం. సో వసు బాగా గుర్తొచ్చేస్తుంది. ఓ గాడ్ వసు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఐ రియల్లీ మిస్ యూ, యు ఆర్ మై ప్రీషియస్, ఐ లాస్ట్ యూ. నా వస్తారాతో పాటు నేను నా లైఫ్లో అన్నీ కోల్పోయా. నో 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 రిషి, అలా అనకు, నువ్వు తీసుకునే డెసిషనే కరెక్ట్ రిషి. వసు ఎప్పటికీ ఒక మంచి మదర్ కాలేదు, మంచి వైఫ్ కాలేదు. లవ్ వేరు, రియల్ లైఫ్ వేరు. తనని మళ్ళీ నీ లైఫ్లోకి తీసుకొచ్చి నీ లైఫ్ని వేస్ట్ చేసుకోకు. ఒకవేళ వసుకి కనీసం వినిపించినా తను డెఫ్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా తనని యాక్సెప్ట్ చేసేవాడిని, తనని ఎప్పటికీ వదిలిపెట్టి ఉండేవాడినే కాదు అని రిషి మనసులో అనుకుంటూ బాధపడతాడు. ఓనం సెలబ్రేషన్స్కి కొంచెం మంది కేరళియన్స్ ప్యారిస్లో అందరూ మీట్ అవుతారనమాట. సో అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటుంటే ఆ పిల్లలతో వసు కూడా ఆడుకుంటుంది. మను కూడా జాయిన్ అవుతాడు. మను వసులు పక్క పక్కన స్వింగ్స్లో కూర్చుని, తను ఒక స్వింగ్ తిను ఒక స్వింగ్లో కూర్చుని ఊగుతూ ఉంటారనమాట. అక్కడ ఇద్దరు పిల్లలు కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటారు. వసు మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుందన్నమాట, మనుని తన లైఫ్లోకి పంపించి మళ్ళీ తన లైఫ్కి కొన్ని కలర్స్ని యాడ్ చేశాడు అనేసి. ఈ లోపు అక్కడ ఉన్న పిల్లల్లో ఒక అమ్మాయి నాకు అన్ని పొంగల్స్ కంటే ఓనం అంటేనే బాగా ఇష్టం అని అంటుంది. ఇంకొక అబ్బాయి ఏమో నాకైతే హోలీ ఇష్టం అంటాడు. ఓ మై గాడ్ హోలీ, నేను ఎలా మర్చిపోతాను ఆ డే అనేసి వసు పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. వసుకి రిషికి మ్యారేజ్ కాకముందర తన స్ట్రీట్లో పిల్లలతో హోలీ ఆడుతూ ఉంటుంది. ఫుల్ కలర్స్ వేసుకుంటూ వైట్ చుడిదార్ వేసుకుని ఉంటుంది, హెయిర్ లీవ్ చేసుకుని పిల్లల మీద ఇంకా కలర్స్ వేస్తూ ఉండిపోతుంది. ఈలోపు ఒక కారు హార్న్ కొడుతూ ఉంటుంది కంటిన్యూస్గా.
పాపం మన వసుకి వినిపించదు కదా, సో రెస్పాండ్ అవ్వదు. ఈలోపు ఆ కార్లో ఉన్న అతను చాలా కోపంగా ఊగిపోతూ బయటకు దిగుతాడు. ఎంత హార్న్ కొట్టినా అటు తప్పుకోవట్లేదు ఈ అమ్మాయి అనేసి. అతను వచ్చి వసు వెనక నిల్చుని హలో మిస్ అంటాడు. వసు పలకదు, అలా జంప్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అతనికి కోపం వచ్చేసి ఇంకొకసారిగా చేయి పట్టుకుని లాగుతాడనమాట. వసు వచ్చి తన మీద పడుతుంది. ఆ తర్వాత ఫుల్ షాక్ అయ్యి వెనక్కి తిరుగుతుంది. తన్ని ఫస్ట్ టైం వాళ్ళ బ్రదర్ కాకుండా ఒక అబ్బాయి పట్టుకుంటాడు తన చెయ్యి, అది రిషి. హౌ డేర్ యూ, ఇందక్కడి నుంచి పిలుస్తుంటే వినిపించట్లేదా? ఈ మెయిన్ రోడ్ ఏమైనా నీ ప్రాపర్టీ అనుకుంటున్నావా? తెగ ఆడేస్తున్నావు, ఇందక్కడి నుంచి హార్న్ కొడుతున్నా వినిపించుకోవట్లేదు అంటూ రిషి మాట్లాడుతూ కోపంగా తిడుతూనే ఉంటాడు వసు మీద. బట్ వసు మాత్రం నో రియాక్షన్. తను చెయ్యి వదిలించుకుందామన్నా వదలడు. సో గట్టిగా పట్టుకుండేసరికి తను అంత దగ్గరగా మాట్లాడుతుంటే వసుకి ఏదోలా అనిపిస్తుంది. సో చెప్పా కదా వసుని ఫస్ట్ టైం ఒక అబ్బాయి టచ్ చేయడం అనేసి, సో అలా ఉండిపోతుంది అనమాట. అయినా తనకు కూడా ఏం వినిపించదు కదా ట్రాన్స్లోకి వెళ్ళామన్నా. రిషి అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఈ రిషేంద్ర భూషణ్ ఇంతసేపటి నుంచి హార్న్ కొడుతున్నా కూడా వినిపించట్లేదా? నా కార్ని ఆపుతావా, నేను ఊరికే వదిలిపెట్టను అని కోపంగా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మను వసుని చూసి అలా ఉండిపోవడంతో వసు షోల్డర్ మీద చేసి కొంచెం షేక్ చేస్తాడు అనమాట. వసు వసు ఏం ఆలోచిస్తున్నావు? వసు మనని చూసి ఏం లేదు, హౌ వాజ్ యువర్ డే అని అడుగుతుంది. యా గుడ్. అలా వసు మనుల కన్వర్జేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎలా ఉంది ఎపిసోడ్? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. స్టోరీని ఫస్ట్ నుంచి వినని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో ఉంటాయి, ప్లీజ్ ఫస్ట్ నుంచి వినండి. బాగా అర్థమవుతుంది స్టోరీ, అప్పుడే బాగా కనెక్ట్ అవ్వగలరు. Okay, thank you for listening. Please like, share, subscribe. Thank you. Bye bye.